మసాలా కలుపుతున్నానమ్మా. ఒక చెంచా అల్లం, ఒక చిటికుడు పసుపు వేసాను. ఇప్పుడు ఒక చెంచా కారం, దానికి తగినంత ఉప్పు, ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నానమ్మా. వేసాను కదమ్మా, కలుపుతున్నాను మసాలా. ఈ మసాలా కలిపి ముక్కలకి, ఇప్పుడు ఆ ముక్కలకి అవి రాస్తావా? ఈ ముక్కలకి ఒక్కొక్క ముక్కకి ఈ మసాలా రాస్తానమ్మా. ఇలాగా రాసి అరగంట ఉంచాలా, ఓ 15 నిమిషాలు ఉంచాలమ్మా. ఇలాగా ముక్కలకి రాసి, ముక్కలకి ఈ అల్లము, ఎల్లిపాయ, ధనియాల పొడి అన్నీ కలిపాను కదా, ఉప్పు కారం, ఈ ముక్కలకి రాసి ఓ 15 నిమిషాలు ఉంచి అప్పుడు మనం వేపుకోవాలి. ఈ కడాయి కాలిందమ్మా. ముక్కలకు మసాలా రాసాను కదా కలుపుకొని, ఆ ముక్కలన్నీ పన్నీలో పెట్టి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇది వేడెక్కింది చూడండి, పొగ వస్తుంది. కన్ మీద వేస్తున్నావు? దాని మీద ఒక్కొక్క ముక్క వేస్తున్నాను. ఇలా వేసుకోవాలండి. ఇది చేప ముక్కలు ఫ్రై అమ్మా. అది ఇప్పుడు దీని మీద ఇలా వేస్తే కింద ఏగుతుంది చూసుకొని తిరిగేసుకుంటుండాలి. ఇప్పుడే కదా వేసాను, ఏగేలా తీసి ముక్క తిరిగేస్తున్నాను. అంతేనా? బాగానే వేగాయమ్మా. ఇలాగ ఏగాల, ఏగితే అప్పుడు తిరిగేసుకోవాలి. కింద ఏగాయమ్మా, ఏగిన తర్వాత మళ్ళీ తిరిగేసాయి. ఆ కింద కూడా ఏగితే అయిపోయినట్టే. ఇది పొయ్యి మీద వేస్తున్నాను కదమ్మా, ఏగింది లేదో చూస్తున్నాను. ఫ్రై అయిపోయినట్టుంది చూడండి. ఇలా వేపుకుంటే నూనె తక్కువ పడద్ది, బాగా ఏగుద్ది, తింటాకు కూడా రుచిగా ఉంది. మీరు బాగా చూడండి. ఈ ప్లేట్లో పెడుతున్నాను తీసి. వేపుకొని మసాలా అద్దుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలమ్మా. ఉంచితే ఈ మసాలా అంతా దీనికి పట్టుద్ది. అందులో అమ్మ బాగా వేగింది. మసాలా అంతా అద్ది 10 నిమిషాల నుంచి పొయ్యి మీద పెనం పెట్టి వేపాను. ఇలాగైతే నూనె ఎక్కువ పట్టదు, బాగా ఏగుద్ది. అన్నీ వేసాను. నాకు సపోర్ట్ చేయండి. నా అంది దయనికి ఎంత వయసు వచ్చినా సరే నేను చేస్తున్నాను. పాతకాల వంటలు మీకు తెలియాలని నేను చేస్తున్నాను. నమస్తే అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకోండి.